పేరు గొప్ప ఊరు దిబ్బ అని మన దగ్గర ఉన్నటువంటి రోడ్లు అంత నాసిరకంగా ఉంటాయి, అంత దరిద్రంగా ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటుంటాం. అయితే రోడ్ల మీదనే ఆక్రమణలు, రోడ్డు మీదనే టాయిలెట్లు పోసేవాళ్ళు, రోడ్డు మీదనే సకల పనులు చేసేటటువంటి వాళ్ళు ఉండటం వల్ల అట్లాంటి సమస్యలు వస్తుంటే ఇది ఓపెన్ సీక్రెట్, నో డౌట్. అయితే అసలైనటువంటి సమస్య ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమెరికాలోనైనా అంతే. అమెరికాలో రోడ్లు కూడా అట్లాంటివి చాలా ఉన్నాయి అన్నది ఈ మధ్యకాలంలో మన తెలుగు యూట్యూబర్లతో పాటుగా ఇండియన్ యూట్యూబర్లు అక్కడికి వెళ్ళి అక్కడ తీసినటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కొన్ని వీడియోస్ తీస్తున్నందువల్ల బయటపడినటువంటి ఇష్యూ. కాబట్టి అక్కడ అందులో ఏదైతే ప్రధాన నగరాల్లో న్యూయార్క్ లాంటి నగరాలలోకి ఈ చొరబాటుదారులుగా వచ్చి ఆ తర్వాత శరణార్థుల ముసుగులో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ చేతిలో డబ్బులు లేదు కాబట్టి ఎక్కడ బతుకుతారు, రోడ్డు మీద బతికేస్తుంటారు, రోడ్డు పక్కన చిన్నపాటి టెంట్లు వేసుకుని బతికేస్తుంటారు. ఆ రోడ్లన్నీ కలుషితం చేసేయడం, టాయిలెట్లా లేకపోతే కనుక ఇతరత్ర వంటల గంటల తిన్న తర్వాత అక్కడ పడేసే ఇవన్నీ దరిద్రంగా తయారైపోయినాయి. ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్తో వ్యవహరించినటువంటి ఇప్పుడు తాజాగా ఈ క్లీన్ ప్రాసెస్ అంటే ఎవడైతే వితౌట్ వీసా H1Bనా F1 వీసానా ఇదేమీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరినీ తిప్పి పంపిస్తున్నటువంటి వేళ ఇప్పుడు న్యూయార్క్ రోడ్లన్నీ మళ్ళీ మెరుస్తున్నాయట. ఆ విషయాన్ని ఇప్పుడు అక్కడ నెటిజన్స్ పంచుకుంటూ మార్పు మొదలైంది, ట్రంప్ వచ్చాక తను చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాడని చెప్తున్నారు.